కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే నా మిత్రుడు నా సోదరుడు నిర్మల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రావు గారు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమిరెడ్డి గారు, అలాగే నా మిత్రుడు సోదరుడు వేల్పూర్ మండల వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యారెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఆశీనులైన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ అనిపిస్తుంది మనకి ఎమ్మెల్యే ఉంటుంటే బాగుంటుంది. శ్రీహర్ అనే ఎమ్మెల్యే అయి ఉంటే మీకు ఎంత బలం ఉంటుండే. కార్యకర్తలకు బలం ఉంటుండే, అలాగే నిర్మల్ జిల్లా ప్రజలకు కూడా, నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు కూడా న్యాయం జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు సరే, నన్ను కాంగ్రెస్ పార్టీలోకి నిర్మల్కి వచ్చి నన్ను తన గెలవాలని కోరుకు అన్ని రకాలుగా కూడా సాయశక్తిగా ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. ఏదేమైనప్పటికీ ఓడిపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ అందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నానని చెప్పి ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్న శ్రీహరణ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న మాట్లాడటం చూస్తున్నాం, అన్ని విషయాలు మాట్లాడారు. ఆయన పూర్తి అవగాహన ఉంటుంది రాజకీయాలపైన, ప్రభుత్వాలు ఏం చేస్తున్నదన్న దానిపైన బాగా చదువుకున్నవాడు కాబట్టి వల్ల అన్ని విషయాలను చాలా క్లుప్తంగా మీ అందరికి వివరించడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏం చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు తననే చెప్పేసి ఇక వీళ్ళని ముఖ్యంగా బాగా బామ్మలు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అయితే బయటకు వస్తున్నాడు. వీళ్ళిద్దరు ఊరు మీద ఆంబోతులు ఎట్లా వదిలేస్తే, ఆంబోతులు ఎట్లా వేస్తావు ఆ విధంగా ఈ రాష్ట్రం పైన కేసీఆర్ వదిలేసాడు. ఆంబోతులు ఎట్లా వేస్తావు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తన అంటున్నారు. ఆంబోతుల ప్రవర్తన. ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని రోజులు అవుతుంది? ఇవ్వాలంటే సంవత్సరం. వాళ్ళు రోడ్ల మీద పడి ఆంబోతుల్లాగా ఈ రాష్ట్రంలో తిరగబట్టి 5-6 నెలల నుంచి తిరుగుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయితే అసలు టైం కూడా, సమయం కూడా ఇవ్వట్లేదు. ఏమాయి మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా? అరే నాయన, మీరు చేసిన అప్పు 7 లక్షల కోట్లు. తెలంగాణ ఏర్పాటైనప్పుడు మన వాటా 69,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది. మనం ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ముఖ్యమంత్రి 7 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన ఆయన అంటే మేము 4,21,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన మంత్రి పడుతుంది. కానీ 7 లక్షల కోట్లు అబద్ధాలు, పచ్చి అబద్ధం. 4,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి అప్పు వస్తుంది. మిగతా కార్పొరేషన్, కాళేశ్వరం కార్పొరేషన్ కానీ వాళ్ళు ఎంత గొప్పలో మీ అందరికి తెలియదు కాదు. 90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అవన్నీ కలుపుకుంటే 7 లక్షల కోట్ల రూపాయలు. మరి అలా ఏదంటారు? అలా దోసుకున్న సొమ్ము నుంచి కట్ట రావాలి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, నెలకు మిత్తిలకే మనకు 7,000 కోట్ల రూపాయలు పోతే ఏడాదికి 84,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్తిలకు, వడ్డీలకు అసలు కట్టడానికి పోతుంది. ఇంకొక 50 నుంచి 55,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తుల జీతాల కోసం మన పెన్షన్లు కట్టాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు పోతుంది, పెన్షన్లు ఇస్తాం కదా. 84,000 కోట్ల రూపాయలు కేవలం నువ్వు చేసిన అప్పుల కట్టడానికే. కానీ మన అప్పు 2014 కన్నా తెలంగాణ వచ్చిన తర్వాత మన అప్పు కేవలం 70,000 కోట్లు అయితే, 59,000 కోట్లు అయితే, ఇవాళ 84,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకి కడుతున్నామంటే వీళ్ళు ఏం చేసినా మీరు ఆలోచన చేయాలి. చేయాల స్కీములు ఎట్లా అంటున్నాం, ఇచ్చిన హామీలను నెరవేరుస్తానంటున్నాం.
నెరవేర్చడం పారిపోవట్లే కదా. మీలాగా 3 ఎకరాల భూమి ఇస్తా అని, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి కట్టిస్తా అని, ఉద్యోగాలు ఇస్తా అని, ఇక కేజీ టు పీజీ ఎన్నో హామీలు ఇచ్చారు కదా మీరు. మరి ఏ హామీలు నెరవేర్చారు? ఇన్ని మరి ఈ డబ్బు ఎట్టిపోయింది? 7 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోయింది? కాళేశ్వరం అయితే కుంగిపోయింది కదా. కాళేశ్వరం 90,000 కోట్ల రూపాయలు మీరు మింగిన మాట వాస్తవమే. దీనికి మరి కాళేశ్వరం నడలేదు కదా. కాళేశ్వరం నీళ్ల వల్ల, కాళేశ్వరం కట్టడం వల్లనే 1 కోటి ఎకరాల పైన మేము పంటలు పండించగలుగుతున్నాం. ఆ నీళ్ళతో అన్నాం కదా. మరి మొన్న పండించినాం కదా. మరి కాళేశ్వరం నీళ్ళు ఇక్కడి కాళేశ్వరం కూలిపోయింది కదా. మరి కాళేశ్వరం నీళ్ళైతే మనం పారియలే కదా. అయినా 1 కోటి ఎకరాల పైన మరి వ్యవసాయం జరిగింది కదా. మరి కొత్తగా ఎక్కడ కట్టించినాము? మరి కొత్తగా ఎక్కడ వ్యవసాయం జరిగింది? కొత్త ఎకరాలు ఎక్కడ వచ్చినాయి? కొత్త స్పీకర్ ఎక్కడైనా జరిగిందా? కాళేశ్వరం ఉన్నా కాళేశ్వరం లేకున్నా గదే 1,50,000 ఎకరాలు పడుతున్నది. మరి నీ కాళేశ్వరం వల్ల ఇంకొక 50,000 ఎకరాలు పెరుగుతుందా? నీ కాళేశ్వరం ఉన్నప్పుడే కదా. కాళేశ్వరం అంటే మొన్న ముగిపోయింది. నువ్వు ఉన్నప్పుడు మరి అప్పుడు కదే 1,50,000, ఇవాళ కూడా 1,50,000 ఎకరాలని. మరి కాళేశ్వరం వల్ల ఏం లాభం జరిగింది? ఆ 90,000 కోట్ల రూపాయలు ఎక్కువైనాయి. ఇంత దుర్మార్గం పనులు చేసి తెలంగాణ ప్రజల డబ్బును దోచుకొని, దోపిడీ చేసి, మీరు బంగ్లాలు కట్టుకొని, ఫ్యాక్టరీలు పెట్టుకొని, కంపెనీలలో డబ్బులు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కొనుక్కొని మీ కుటుంబం బాగుపడ్డది, కానీ తెలంగాణ ప్రజలు మనం బాగుపడ్డరా? ఈ డబ్బని దిగిపోయింది. మరి దానికి సమాధానం ఉంటుందా? ఇదే కేటీఆర్ దగ్గర సమాధానం ఉంటుందా? ఇదే కేసీఆర్ దగ్గర మీరు అడుగు సమాధానం ఉంటుందా? రుణమాఫీ ఈ దేశంలో ఒకేసారి ఒకే విడతలో 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. డబ్బు లేదు, సర్దే పరిస్థితి లేదు కాబట్టి మొదలు 2 లక్షల లోపల రుణమాఫీ చేసినాం. ఆ తర్వాత కూడా ఇప్పుడు సర్క్యులర్ జారీ అవుతుంది. 2 లక్షల పైన ఏ విధంగా రుణమాఫీ చేయాలన్న సర్క్యులర్ కూడా తప్పకుండా జారీ. టైం ఇయ్యారా? మేము చేసిన 70,000 కోట్ల రూపాయల అప్పు ఆ రోజు మనం ఖాళీ 70,000 కోట్ల రూపాయలు ఉంటే ఇవాళ వడ్డీకే 84,000 కోట్ల రూపాయలు ఏడాదికి గడుపుతున్నాం. ఎన్నిక తీసుకురావాలి డబ్బు? నువ్వు చేసిన పాపాన్ని మీరు అనుభవించిన తెలంగాణ ప్రజల సొమ్మును నిజంగా కూడా తెలంగాణ